సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాడట బాట్ని, అరటిపండు ఒలిచిపెట్టినట్టే అంత అద్భుతంగా టీచ్ చేస్తాడట. సార్ పుణ్యం వల్లనే నాకు జాబ్ వచ్చింది, మా అన్నకు వచ్చింది, మా అక్కకు వచ్చింది అని ఒక అబ్బాయి వచ్చి మా ఇంట్లో 4 జాబులు వచ్చినాయి ప్రసన్న హరికృష్ణ కోసం అని చెప్పిండు. 4000 మంది కరీంనగర్కి వచ్చిర్రు. బడుగు బలహీన వర్గాల బిడ్డ, పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి, సమాజానికి సేవ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి, ఇంతకంటే గొప్ప నాయకుడు మనకు దొరుకుతాడా? మంచి అవకాశం. మీరు అన్న కోసం కాదు, మన కోసం. అన్న కోటేస్తే అశోక్ సార్కి వేసినట్టే, అన్న కోటేస్తే లక్ష్మీనారాయణ సార్కి వేసినట్టే, అన్నకేస్తే మైపాల్ యాదవ్ కోటేసినట్టే. మీరు మా అందరికీ ఫోన్ చేసి మీకు ఏ కష్టం ఉన్నా చెప్పవచ్చు, మీకు ఎల్లవేళలు ఉంటాం. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద మీకు అన్యాయం జరిగినప్పుడు మీ తరపున నేను ఏ జాబు ప్రిపేర్ కాకపోయినా అవ్వల కాలు మొక్కి, పిల్లలు డిప్రెషన్లు ఉన్నారు, దండం పెడతాం, మీరు కేసీఆర్ నోడగొట్టండి పోయినాం. ఇదే సురేష్ బాబు అన్న డప్పు కొట్టిండు. ఈయన జర్మనీలో పోయిన డప్పు కొట్టిన ఆయన